నాటుసారా పడి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నటువంటి వాళ్ళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ కొత్త తరం ప్రారంభించాలనే ఉద్దేశంతో 2016లో ఆ రోజు ఉన్నటువంటి మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నవోదయాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు కూడా మంత్రిగా మన కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. ఈరోజు వారిద్దరి సారథ్యంలోనే మళ్ళీ నవోదయ 2 ప్రారంభించుకోవడం జరిగింది. మీరు ఒక విషయం గమనించుకోవాలి. ఆ రోజు నవోదయం 1, ఈ రోజు నవోదయం 2 చేస్తున్నామంటే మధ్యలో నవోదయం అనేది పూర్తిగా పక్కన పడి జేడ్ బ్రాండ్లు, జే ట్యాక్స్లు, అదేవిధంగా నాటుసారా విశృంఖలంగా వారు చేశారు. అదో ప్రోత్సహించారు. ఒకసారి పోయినసారి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇల్లిసిటెడ్ లిక్కర్ మీద మాట్లాడారు. ఆ తర్వాత తాడేపల్లి గూడెంలో 15 మంది చనిపోయారు. కంటి చూపు కోల్పోయారు. వాళ్ళంతా కూడా ప్రమాదకరమైనటువంటి మిథనాలు తీసుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల ఆ రోజు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వాధినేత కూడా అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా అసత్యాలు మాట్లాడారు. దాని వాస్తవాలు నిగ్దాల్చడం కోసం ఆ రోజు ఉన్నటువంటి మేము తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష కమిటీ కూడా తాడేపల్లి కూడా వెళ్తే మమ్మల్ని కూడా అడ్డుకోవటాలు కూడా జరగదు. అంటే ఆ రోజున మేము వెళ్ళిన తర్వాత గ్రామాల్లో మేము అసెంబ్లీలో వాళ్ళు పక్క చోట కూడా ఈ నాటు మనం బెల్లం ఓటలు లేవు, ఇవి లేవని చెప్పిన తర్వాత ఎక్సైజ్ శాఖ వాళ్ళు మాత్రం ధ్వంసం చేశామని చెప్పేసి తర్వాత వస్తారు. ఆ రోజు చనిపోయిన వ్యక్తులు పోస్ట్ మార్టం తీసుకొని రిపోర్ట్ తీసుకుంటే లివర్ డిసీజులు ఉన్నాయి, ఈ మిథనాలు ఇవన్నీ కూడా వాళ్ళు సేవించడం వల్ల గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వచ్చాయి, కంటి చూపు పోయిందని కూడా ఆ రోజు నిర్ధారణ చేయడం జరిగింది. అంటే ఈ నాటుసారా వల్ల ఎంత ప్రమాదాలు ఉన్నాయో సాక్ష్యాలు అవి. ఆ రోజు ఒక ప్రాంతంలోనే కాదు, ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా గాలి కొలేశారు. ప్రకాశం జిల్లాలో మా సింగరాయకొండ ప్రాంతాల్లో కాలేజీ, హై స్కూల్ కూడా డ్రగ్స్ ని గత ప్రభుత్వాల్లో తీసుకొచ్చినటువంటి దుర్మార్గ పరిస్థితులు మనం చూసాం. మన పశ్చిమ ప్రాంతాల్లోకి వెళ్ళేసరికి పొదిలి ప్రాంతాల్లోంచి కానీ ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా చాలా మందిని వాళ్ళు పోలీసులు పట్టుకోవటం, ఇటువంటి కేసులు అనేది కూడా ఆ రోజు చూడటం జరిగింది. ఇవన్నీ చూస్తా ఉంటే చాలా మంది ఇప్పుడు మాకు దీని నుంచి విముక్తి కలిగించండి అని చెప్పేసి వేరే జీవనోపాధులు చూపించమని కూడా వాళ్ళు అడగడం కూడా జరిగింది. ఈరోజు ప్రభుత్వం అన్ని వర్గాలకు కూడా స్వయం సాధికారిగా కూడా మనం ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, గతంలో నవోదయం 1 చేసిన తర్వాత మనం ఈ నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ అడుగులేసిన సమయంలో ప్రభుత్వాలు మారటం, గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా మళ్లీ ఇది విస్తృతంగా వ్యాపించడం, దీన్ని పూర్తిగా నిషేధించాలి, నిర్మూలించాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్ళడం జరిగింది. ఈ రోజు మన డిపార్ట్మెంట్ నుంచి టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. మీ ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఈ నాటుసారా తయారు చేసే బెల్లం ఓటల్లో, అదేవిధంగా ఈ బ్యాటరీలో వాడేటువంటి వ్యర్థాలు ఇవన్నిటిని ఉపయోగించేసేదాన్ని సమాచారాన్ని నిర్మోహంగా తెలియజేయండి. మన ప్రకాశం జిల్లాతో పాటు మన రాష్ట్రం మొత్తాన్ని కూడా మనం నాటుసారా రహిత రాష్ట్రంగా చేస్తూ నవోదయాల్లో వారి యొక్క జీవితాలని ఆనందమయం చేద్దామని చెప్పేసి మీ సంకల్పం, మీ అందరి సహకారం కావాలని కోరుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు డ్రగ్స్. ఇప్పుడు ఆ పిల్లలు లతా సిఐ గారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అందరు సిఐని కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలు మా సిఐ మమ్మల్ని ఈ విధంగా డీ అడిక్షన్ చేసే సెంటర్ పంపించారు, కౌన్సిలింగ్ ఇప్పించారు, నాటుసారాతో పాటు మత్తు పదార్థాల నుంచి మాన్పించారని చెప్పేసి మీ పేరు చెప్పే విధంగా మీరందరూ కూడా పోటీతో ముందుకు వచ్చి మీ ప్రాంతంలో వెతికి ఇటువంటి వాటిని నిర్మూలించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ సంకల్పాన్ని, ముఖ్యమంత్రి యొక్క ఆశయాన్ని, మన శాఖ మంత్రి గారు అదేవిధంగా అధికారుల యొక్క కార్యాచరణని మీరు కింది స్థాయి వరకు చిత్తశుద్ధితో నిబద్ధతో పాటించి దాన్ని ఈ రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా